అరటికాయ లోళ్ళు వచ్చినాయిగా దించుతున్నారు. అందువల్ల ట్రాఫిక్ ఉంది బాగా. ఎన్ని అరటికాయ లోళ్ళే ఏమండి, అరటికాయ గెలలు దించుతున్నారు. మొత్తం 2 బళ్ళు వచ్చినాయి. అరటికాయలకి ఇలా రేటు చెప్తున్నారు బాగానే. చక్కెరకి రేటు చెప్తున్నారు, అరటిపండు రేటు చెప్తున్నారు. గెల వచ్చి 600, 500 చెప్తున్నారండి. ఏం కొంటాం అక్కడ, మేమేం అమ్ముతాం. కార్తీక మాసం అవుతానా రేట్లు చెప్తున్నారు బాగా. ఈ రేట్లు మీద అమ్మలేము అసలు. అక్కడికి వెళ్తే తక్కువ రేటు ఆడతారు. మొన్న కూడా కాయలు పాడైపోయినాయి, రేటు వల్ల పోలేదు. కాయలకి వెళ్ళామండి. వాళ్ళ ఆటో వెంపనే తీసుకొచ్చుకున్నాము. ఆటోకి లేట్ అవుతుందని, అందువల్ల గవ్వ కొనాల్సి వచ్చింది. సీతాఫలాలు 2 సార్లు అడిగాను. 2 సార్లు, ఒకసారి 900 చెప్పారు ట్రై, ఓసారి 800 చెప్పారండి. మరి కాయ దాంట్లో సన్నకాయ ఉంది లోన, మరి కొన్ని పగిలిపోయిన కాయలు ఉన్నాయి. అందువల్ల నేను సీతాఫలాలు కొనలేదండి. లాక్కెళ్ళలే కదా, కాయలు బాగా రేటుగా ఉన్నాయి. అందువల్ల నేను సీతాఫలాలు కొనలేదు. మరి యాపిల్ కాయలు కాడికి వెళ్ళలేదు నేను. నాండేడికాయలు, కమలాకాయలు కొన్నానండి. కమలాకాయలు కూడా 2 ట్రైలు కొన్నాను. బొప్పాసకాయ ఉంది కానీ అక్కడ నేను అమ్మే కాడ బొప్పాసకాయ ఒక స్వామి అమ్ముతున్నాడు, అందుకని బొప్పాసకాయ కూడా వేయలేదు నేను. బొప్పాసకాయ కూడా రేటే ఉంది. అంటే ఇప్పుడు కార్తీక మాసం అవుతానా, దానివల్ల రేట్లు ఉంటున్నాయి. అంటే స్వాములు ఎక్కువ భవాన్ మాలలు కానీ స్వామి మాలలు వేసినారు, దానివల్ల రేట్లు బాగున్నాయి. ఈ బొప్పాయికాయ కొట్టండి, బొప్పాకాయ, నాండేడికాయను, నేను కమలాకాయలు వేసాను. 2 రకాలు వేసానండి. యాపికాయ కాయడికి లేకపోయా రేట్లు ఉన్నాయి బాగా. కవర్లు కూడా ఏడా కొనుక్కోవాలని వాడ కొనుక్కున్నాం. కవర్లు కూడా, కవర్ ప్యాకెట్లు కూడా 150. చిన్నవి అయితే 40, 30. చిన్న కవర్లు అయ్యే 10 కవర్లు ఉంటాయి అంతే. పెద్దవి అయితే కేజీ 150 రూపాయలు, 160 రూపాయలు కవర్ల ప్యాకెట్లు. ఏంటి ఆపేశారు మళ్ళీ, రేటుగా ఉన్నాయి. 2 రోజులు వెళ్ళలేదండి నేను బేరం. 2 రోజులు ఇంటికాడ పని మీద తిరిగాను ఎక్కువ. అదే పొలం సమస్య అన్నాను కదండి, ఆ సమస్య మీద తిరుగుతూ ఉన్నాను 2 రోజులు. ఆయన పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వెళ్ళానండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ ఎవరితో కలవలేదండి. ఆయన పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా లోనే ఉన్నాడు. 1 గంటకి బయటకు వచ్చాడండి, కారులో వెళ్ళిపోయాడండి ఆయన. వికలాంగులు అయితే ఒక 3 రోజులు ఉంటున్నారంట. పాపం వాళ్ళు పాపని చేతుల్లో పట్టుకొని ఉన్నారు. ఆయన కారులో ఆపలేదండి, వెళ్ళిపోయారండి పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎవరికి ఆపరా, ఎవరిని అసలు పలకరియట్లేదు ఆయన. అట్లా వెళ్ళిపోయాడు ఆయన నిన్న. నేను కూడా అర్జీ ఇచ్చి వచ్చానండి. మరి పొలం సమస్య, మరి 5 ఎకరాల 20 సెంట్లు భూమి మాది. ఆ భూమి సమస్య కోసమే తిరుగుతున్నానండి. మొన్న ఐలాండ్ వెళ్ళాను, భవాన్పురం ఐలాండ్ వెళ్ళాను లంకలోకి. మరి అది కూడా మరి వీడియోలు పెడతాకి వెళ్ళాను. అక్కడ ఎన్టీ రామారావు ఆయన అనుకోని కట్టాలనుకున్నాడు కదా, అక్కడ పెద్ద హోటళ్ళు కానీ డాబా కానీ కట్టాలనుకున్నాడు. అది శంకుస్థాపన చేశారంట రాయ, అది కూడా తీసుకొని వచ్చానండి వెళ్ళి. మరి నిన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తాను నేను. మరి కూర్చోబెట్టి మాట్లాడారండి. మరి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా తీసుకున్నారండి న్యూస్, వాళ్ళు కూడా తీసుకొని మాట్లాడారు. వాళ్ళు యూట్యూబ్లో వదులుతారంట అది. మరి అక్కడ ఛానల్ కూడా తీశారండి వాళ్ళు కూడా. అది యూట్యూబ్లో వస్తుందంట, చూడండి. మరి ఏ ఛానల్లో నాకు తెలియదు, అది నేను మాట్లాడాను దాంట్లో. మరి ఆ ఛానల్తో మరి మాట్లాడాను నేను. మరి చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చారు. భోజనాలు కూడా ఎంతమంది లేవండి, ఒక 10 మందికి, 20 మందికి కూడా అందలేదు. ఒక 10 మందికి అంది ఉంటాయి పాపం. దూర పువ్వులకి అందలేదు అన్నం. అది కూడా అన్నం ఏంటంటే అన్నం కూడా కిచిడి అన్నం అండి, కిచిడి అన్నం. అది ఒకళ్ళు తింటారు, ఒకళ్ళు తినరు. మరి దాంట్లో ఏమీ లేదండి, ఒక పెరుగు చారను, పెరుగు మజ్జిగ రసమను ఏమి ఇచ్చారండి, కొంచెం కుర్మాది ఏదో ఇచ్చారండి. అవి కొంతమందికి అందలే పాపం, దూరపోళ్ళకి అందలేదు. అవి తక్కువ తెచ్చారు, అప్పటికి వెళ్ళిపోయారండి. ఒక 100 జనం దాకా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మొత్తం ఉంటే ఒక 40 మంది 30 మంది ఉన్నారు. 30 మంది 20 మందిలో కూడా ఎవరికి 15 మందికో 10 మందికి అందినాయి అంతే భోజనాలు, ఇంకెవరికి లేవు. వాళ్ళు ఇబ్బంది పడ్డారు పాపం. ఒక ముసలమ్మ
నేను అన్నం తినేసానండి. అప్పుడు నాకు అందింది కానీ అన్నం తినేసాను. నేను తిని కొద్దిగా పడేసానండి బాగాలేదని. మరి ఆ ముసలమ్మ కొద్దిగా ముందు కనపడ్డాక నాకు ఆమె కొద్దిగా తీసుకొని నేను కొద్దిగా తీసుకునేదాన్ని. ఆమె చేయగడుకొని లేచాక కనపడింది పాపం. ఆమె ఉసూరు మంది నాకు పేనం ఆమెకి. ఆమె చూడంగానే అక్కడేం వాటర్లు కూడా లేవు. నేను తెచ్చి తగ్గొడు దూరం వెళ్ళాలండి. చాలామంది దూరం నుంచి వచ్చారు. కాకినాడ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. వికలాంగుల పిల్లలు తీసుకొచ్చారు పాపం. చాలా ఇబ్బంది పడ్డారండి అక్కడ. మరి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కలిసి మాట్లాడితే బాగుంటుంది ప్రజలతోటి. మరి ప్రజలతో కలవట్లేదండి ఆయన. నేను ఇప్పుడు 4 సార్లు వెళ్ళానండి అక్కడికేను. నన్ను కూడా మీరు 4 సార్లు వచ్చారు, ఎందుకు వచ్చారు ఎక్కడికి అంటున్నారు. మరి సార్ మరి అక్కడ చెప్పాను, మరి నాకు ఇంకా ఏ పరిష్కారం కాలేదు. మరి ఎంఆర్ఆవు ఈఆర్ఆవు పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి, ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. మరి అన్నీ చెప్పాను అక్కడికి వెళ్ళి. మరి ఇలాగ ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా ఎంఆర్ఆవులు బెదిరిస్తున్నారు మమ్మల్ని, ఈ రకంగా చేస్తున్నారని చెప్పి వెళ్ళి చెప్పుకోవటానికి వెళ్ళాను నేను. మరి అక్కడ అధికారులు తీసుకున్నారు, కాగితాలు తీసుకొని రాసుకున్నారు. మరి పంపుతాంలే అమ్మన్నారు. మరి ఏం జరిగిద్దో తెలియదండి. మన పొలం గురించి 5 ఎకరాల 20 సెంట్ల భూమి మరి కబ్జా చేశారు. అది సీతానగర్లో. అది జగన్ సార్ ఉన్న టైంలో తీసుకున్నారండి. అది వాళ్ళు 2019 2వ నెలలో ఫ్యాట్లు వేసి అమ్మేశారండి కబ్జాదారులు. అది మొత్తం మరి ఒక్క సెంటు కూడా ఖాళీ లేకుండా చేశారండి. మొత్తం అమ్మేసుకున్నారు. వాళ్ళు అమ్మేసుకున్నారు, సొమ్ము చేసుకున్నారు. ఈ రకంగా చేస్తున్నారండి. మరి ఎలాగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఎన్నో వీడియోలు చేస్తాను నేను, వీడియోలు కూడా ఎన్నో చేస్తున్నాను. మరి దాని గురించి ఎంతో నేను మాట్లాడుతున్నాను కూడా. మరి ఎటువంటి పరిష్కారం నాకు కావట్లేదు, న్యాయం దొరకట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి వచ్చాను అక్కడ. మరి ఆయనకి అలవాట్లేదు. ఆడ గుమ్మస్తలు మరి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్నారు అధికారులు. తీసుకొని మరి పంపిస్తాంలమ్మ అన్నారు. ఒక అతను అన్నాడు ఏమో 4 సార్లు వచ్చిందండి అని చెప్పాడు. వచ్చాను సార్ నేను, నాకు పరిష్కారం కావట్లేదని వచ్చానంటే మరి చంద్రబాబుని కలిసావా, లోకేష్ని కలిసావా అని అడిగారు. కలిసాను సార్ అన్నాను. మరి కలిస్తే మళ్ళీ రావట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఎంఆర్ఆర్ బెదిరిస్తాను కాబట్టి వచ్చానండి నేను అని చెప్పానండి. ఎంఆర్ఆర్ ఈఆర్ఆర్ వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని పిలిపించి ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం ఇలా చేస్తున్నారు వాళ్ళు. దానివల్ల నేను వెళ్ళాను అక్కడికి, చెప్పుకోవటానికి వెళ్ళాను. మరి పవన్ కళ్యాణ్ అసలు కలవట్లేదండి, ఎవరితో కలవట్లేదు. మరి ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి పొద్దున్న ఉదయం కాంచి 1 దాకా ఉన్నాడండి. 1 బయటికి బయలుదేరాడు ఆయన. 1 బయటికి వెళ్ళారు. 1 మేము రోడ్డు మీద ఉన్నాము. రోడ్డు ఆయన వెళ్ళేటప్పుడు మేము రోడ్డు మీద ఉన్నాము. కనీసం ఆపలేదండి, ఎవరికి కూడా ఆపలేదు, ఎవరిని పలకరించలేదు ఆయన. ప్రజలతో మాట్లాడితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అధికారంలోకి రాకముందు అందరితో మాట్లాడారు. వచ్చినాక మాట్లాడిపోతే బాధపడతాండి జనాలకు కూడా. ప్రజలు బాధపడతారు. ప్రజల్ని కలవండి, ప్రజలతో మాట్లాడండి, వాళ్ళు మంచి చెప్పలు కనుక్కోండి. అంటే కింద వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు, మీరు వాళ్ళు చెప్తారో చెప్పరో మీకు తెలియదు. అందుకని మీరు కలిస్తే బాగుంటుంది. చంద్రబాబు అన్నయ్యనా, లోకేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా కలిసి ప్రజలతో మాట్లాడండి. మాట్లాడితే మరి బాగుంటుంది. అందరూ మెచ్చుకుంటారు. మళ్ళీ గెలవాలనిపిస్తారు, గెలిపిస్తారు. మంచి పనులు చేయండి. మంచి పనులు చేస్తున్నారు ఇప్పటికి. మరి ఇసుమంటి వాళ్ళు కూడా పట్టించుకోండి. చిన్న ఇసుకోళ్ళని కూడా పట్టించుకోండి, చూస్తే బాగుంటుంది. మరి బీదోళ్ళు చాలామంది వస్తున్నారు. మరి బీదోళ్ళని ఖర్చు చూడండి. మరి ఎందుకంటే వాళ్ళు రోజువారి కూలోళ్ళు రోజు తెచ్చుకుంటే గడిసిద్ది, లేకపోతే లేదు వాళ్ళకి. మరి అసమంటి వాళ్ళు మీరు చూస్తే బాగుంటుంది. వాళ్ళకి రావాలంటే చాలా ఛార్జీలు అవుతున్నాయి. మరి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఖర్చులు అవుతున్నాయి. మరి వాళ్ళకి వెళ్ళాలంటే మళ్ళీ రాను మళ్ళీ ఆటోలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ కిరాయిలు తీసుకుంటున్నారంట. వాళ్ళు తీసుకోవటానికి కూడా వస్తున్నారు వాళ్ళు. మరి విజయవాడ నుంచి 100 రూపాయలకి వచ్చేది ఇద్దరికి 250, 300 తీసుకుంటున్నారంట ఇద్దరు మనుషులకి. మరి చాలా కిరాయిలు కట్టుకొని కూడా వస్తున్నారు వాళ్ళు. మరి చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీరు అందరితో కలిసి మాట్లాడితే బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు ప్రజలతో కలవండి, ప్రజలతో మాట్లాడండి. వాళ్ళ సమస్య అయితే మీరు చూడండి. మరి మళ్ళీ మీరు గెలవాలంటే మంచి పనులు చేయండి. ఇంకా మంచి పనులు చేయండి. చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా చేయండి. ఇంకా చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. ప్రజల గురించి చూడండి. ప్రజల సమస్యలు మీరు ఆలోచించండి. మరి వాళ్ళు ఆ రకంగా తిరుగుతున్నారు ఆఫీసు కాడికి. మీరు ఉండి వాళ్ళని కొద్దిగా మంచి చెప్పడం మాట్లాడితే ఇంకా బాగుంటుంది. మరి ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి ప్రజల గురించి. మళ్ళీ గెలవాలంటే మీరు ప్రజల్ని పనులు చేసి ప్రజల్లో మెప్పు తెచ్చుకోండి. ప్రజల గురించి ప్రజలు మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రజల్లో మీరు ప్రజలు చెప్పుకునేటట్టు ఉండాలి ప్రతి ఒక్కల. మరి నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను. నేను పెట్టే వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నేను కాయల వ్యాపారం చేస్తాను. నా పేరు శాంతి అండి.